అందరూ వస్తే ఎవరు తెచ్చుకోవచ్చు మీరందరూ చేయండి. రెచ్చగొడతారు ఏదో రకంగా రెచ్చగొడతారు. బాబు అందరూ మన వెనకమాల 100 మంది ఉంటే గెలవచ్చు. అదే మన వెనకమాల నడిచే 1000 మందికి నేను ఒక్కడే ముందున్నాను ధైర్యం ఉంటే ప్రపంచాన్ని గెలవచ్చని శ్రీశ్రీలో కొట్టేస్తుంది. ఈ నియోజకవర్గంలో ఇక్కడ రిగ్గింగ్ చేస్తే నేను పెట్టిన కేసు, పోలీసులు పెట్టిన కేసుకి నరసయ్య గారి అందరూ పాము దాని పిల్లలు తిన్నట్టు మీ ఆస్తులు తగలేసుకుని మీరు నా ఓడిస్తానికి అతను గెలిపిస్తే మీ మీద కేసులు పెడుతుంటే ఇంతకన్నా దిక్కుమాల స్థితిని ఏమని వర్ణించాలో తెలుగు భాష కూడా పదవులు. నేను ఓడిపోయినా మీ మీద కేసు పెట్టి, నేను ఓటమి చెందినా ఇక్కడ ఎప్పుడో వచ్చిన కార్యకర్తలు వీడియో నేను కేసు పెట్టాను. అలాగే ఈ నియోజకవర్గం రామరాజేంద్ర లేదు రాముడు కేసు చేద్దామని కూడా రెడీనే. ఏఎస్పీ ఇక్కడ ఉన్నారు, మీరు ఏఎస్పీ ఏం చెప్తున్నా? మీరు ఇదే మీద ఎంత కంట్రోల్ చేస్తున్నారో అవతల
కంట్రోల్ చేయట్లేదు. మీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. మేము పరిగణిస్తున్నాం. రాసినట్టుగా నేను సైతం ప్రపంచానికి అగ్నివంతులు పోషాను. అలాగే ఈ కారణంలో దౌర్జన్యం చేస్తే నేను రెడీగా ఉన్నా. చాలా సీరియస్ చెప్తున్నా. నేను పబ్లిక్ సర్వెంట్ కొంచెం పట్టుకో మమ్మల్ని ఆపు. ఆ ధైర్యం లేకపోతే వెళ్ళిపో, లేకపోతే ఉద్యోగానికి సెలవు వెళ్ళిపో. హలో, కంటిన్యూ అవుతుందన్న, కాల్ చేస్తాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. వీడియో కూడా అందుగురించి వస్తుంది కదా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరూ వెనకరండి అన్న. ప్రసాద్ గారిని, మాధవ్ గారిని స్టేజ్ దగ్గరికి రావాలని కోరుతున్నాం. అట్లాగే మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అమ్మాయిలందరూ కూడా వచ్చి వారి సీట్లలో కూర్చోవాలని కోరుతున్నాం. దయచేసి మన నిరసన కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేసుకున్నాం. మీరు అందరూ వచ్చి శిబిరంలో కూర్చోవాలని కోరుతున్నాం. అందరూ కూడా సహకరించాలి. ప్లీజ్ అందరూ వచ్చి కూర్చోవాలని కోరుతున్నాం. మాధవ్ గారు, ప్రసాద్ గారిని వేదిక దగ్గరికి రావాలని కోరుతున్నాం. డిప్యూటీసీ ఎమ్మెల్యే ప్రసాద్ గారు, ఎక్స్ డిప్యూటీసీ ఎమ్మెల్యే ప్రసాద్ గారు, అలాగే ఎక్స్ వార్డ్ నెంబరు మానవ్ గారిని ఎక్కడున్న ఈ స్టేజ్ దగ్గరికి రావాలని కోరుతున్నాం. వచ్చండి మీరు. ఇప్పుడు మన ఎక్స్ డిప్యూటీసీ సభ్యులు మునుపరి లక్ష్మీ ప్రసాద్ గారిని ఇప్పుడు మన ప్రసాద్ గారు వారు యాక్చువల్గా అట్లా గట్టిగా లాగు నిరసన దీక్షకి చూసి వచ్చి మరి వైసీపీ వాళ్ళ యొక్క శిబిరం దగ్గర చేసినటువంటి దురాఘాతానికి ఆయన కష్ట చెంది ఆ వైసీపీలో నేను కొనసాగడం కరెక్ట్ కాదని మరి ఇప్పుడు డిసిషన్ తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకొచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మాధవ్ గారు ముందురండి. ఈరోజు సుధీర్ గారు
పొలుపూరి సుధీర్ గారు కూడా ఈ పార్టీలో జాయిన్ అయినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఆయన కండలు కప్పాల్సిందిగా వెంకటరావు గారిని ప్రార్థిస్తున్నాం. జడ్పీటీసీ మాజీ సభ్యులు ప్రసాద్ గారిని, మాధవ్ గారిని, సుధీర్ గారిని పార్టీలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, సోదరులారా, రాబోయే కాలంలో దొంతు చిన్నాబేద గారిని, గోడవల్లి నరసయ్య గారి కానీ దాడి చేస్తాం అని బయట అల్లరి చేస్తాం. సరే, దాడులు చేపించుకుని వాళ్ళిద్దరే కదా వదిలేద్దామా? రేపు మనకు కూడా వస్తుందనే దీంతో సంఘటన ఆలోచన చేయండి. 6,000 మందితో తెలుగుదేశం నేను బలవంతంగా నేను కావాలనే తెలుగుదేశం బలోపేతం చేశాను. దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వచ్చిన స్పందన. నేను ఎక్కడున్నా ఏ పార్టీ ఉన్నా చూసి ఇది కరెక్ట్ కాదు, పార్టీని ప్రదర్శన చేయాలి. మనం అంటూ దాడులు తెగబడితే ఇంకా అరాచకం జరుగుతుంది. దీనికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది శ్రేణులు నాకు అనుకూలంగా ఉన్నారు. ఒక 20%, 15% చేరారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోకి. రాబోయే కాలంలో ఆడబడికి చేర్చేద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించండి. పార్టీని బలోపేతం చేస్తానికి మీరు కూడా, నేను కూడా చేర్చాననిపించుకోండి. మన ఊరినే పదవి ఉంటే అది అలంకారం కాదు సోదరులారా. ఎవరికి పదవి అనేది బాధ్యత. పనిచేసేవాడికి పదవులు ఎదుర్కొంటూ వస్తుంది. పివి నరసింహారావు వంగర్లో రిటైర్ అయిపోయి పుస్తకాలు చదువుకుంటున్నాక ప్రధానమంత్రి వచ్చిన దేశం. మన ఊరినే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సూటిగా సుస్పష్టంగా చెప్పదలుచుకుంది. 84 పంచాయతీలోని పార్టీ ప్రెసిడెంట్ మీరు వైసీపీలో నుంచి కానీ వేరే జనసేన తప్పించి వేరే ఏ పార్టీలో నుంచి అయినా మన పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేసి నా దగ్గర అపాయింట్మెంట్ అడిగితే నేను చాలా గర్వంగా భావిస్తాను. మీ పనితీరును అభినందిస్తా, మీకు రాబోయే కాలంలో సముచిత స్థానం కల్పిస్తా. అంతేగాని ఎవరిని వద్దాం అనుకుంటే ఆడొద్దు, ఆడొద్దు అంటే ఎట్ట సోదరులారా? చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయటం. దీనికి ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఉన్న 43, 44, 42, 47% ఓటింగ్ చాలు అనుకుంటే ఎప్పటికి అధికారంలోకి వస్తాం.